న్యూస్ ఆంధ్ర. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించండి. అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి డి. పుల్లారావు డిమాండ్. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు మధ్యాహ్న భోజన పథకం, వంట ఏజెన్సీలు, హెల్పర్లకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనాలు వెంటనే ఇవ్వాలని కోరుతూ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చాటా ఎంపీడీఓ సూపరింటెండెంట్ కమ్మల విష్ణుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అయ్యర్ల ఏలూరు జిల్లా కార్యదర్శి డి. పుల్లారావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్న శానిటేషన్ కార్మికులకు కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత 5 నెలలుగా వారికి నెలకు ఇస్తున్న కేవలం 6,000 రూపాయల వేతనాన్ని కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, 6 నెలలుగా జీతాలు ఇవ్వకుండా వారు ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన పథకం, వంట ఏజెన్సీలకు, హెల్పర్లకు ప్రభుత్వం కేవలం 3,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నారని, కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు మిడ్ డే మీల్స్, వంట ఏజెన్సీలకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాలు కానీ, విద్యార్థులకు ఇస్తున్న మెనూ ఛార్జీలు చెల్లించకపోవడం దారుణమన్నారు. గత ప్రభుత్వం కంటే ఉన్నతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని, సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మిడ్ డే మీల్స్, శానిటేషన్ కార్మికులకు వేతనాలు చెల్లించలేని దుస్థితి దిగజారుతుందని విమర్శించారు.